వెయిట్ లాస్ అవ్వడం అంటే తిండి మానేసి కడుపు మార్చుకోవడం కాదు. చెడు తిండ్లు మానేసి కడుపు నిండా హెల్దీగా తిన. బ్యాలెన్స్ డైట్ అంటే ఏంటో మీకు చూపిస్తాను. 8 o'clock కి బ్రేక్ఫాస్ట్ కి కట్టె పొంగల్ తిన్నాను. ఈ కట్టె పొంగల్ పెసరపప్పు ఇంకా దంపుడు బియ్యంతో చేయడం వల్ల 17 grams ప్రోటీన్ అయితే ఉంటుంది. 11 o'clock కి 1 cup తర్బూజా తిన్నాను. 1 o'clock కి లంచ్ తిన్నాను. ఈ రోజు లంచ్ కి 1 cup టొమాటో రైస్, ఎగ్ ఆమ్లెట్. కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్ ఎంత అవసరమో ఫైబర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఫైబర్ కోసం క్యాబేజ్, క్యూక్యూంబర్, ఆనియన్స్ ఇంకా నేను ఆల్మండ్ తో హుమ్మస్ కూడా చేసుకున్నాను. సో చూసారా నా లంచ్ ఎంత కలర్ఫుల్ అండ్ అట్రాక్టివ్ ఉందో. ఇలాంటి లంచ్ మన ముందు ఉంటే మనకి ఇంకా బయట క్రేవింగ్స్ వస్తాయా? బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ కన్నా లంచ్ ఇలా ఎక్కువ తినడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మధ్యాహ్నం టైంలో మనకి క్యాలరీస్ అనేది ఎక్కువ బర్న్ అయిపోతాయి. అందుకే మనకి మధ్యాహ్నం అండ్ ఈవినింగ్ టైం వచ్చేసరికి ఎక్కువ క్రేవింగ్స్ అనేది వచ్చేస్తాయి. సో డైటింగ్ చేస్తున్నప్పుడు ఈ క్రేవింగ్స్ అన్ని తప్పించుకోవడం కోసం మనం ఇలా బ్యాలెన్స్డ్ డైట్ అనేది ఫాలో అవడం చాలా ఇంపార్టెంట్. ఇంత కడుపు నిండా తిన్న తర్వాత మనకి ఇంకా ఆకలి అనేది వేయదు. అదే 5 o'clock కి స్వీట్ పొటాటోస్ తిన్నాను. ఇవి నేను నీటిలో ఉడకబెట్టకుండా ఆవిరి పట్టించి ఉడకబెట్టించాను. న్యూట్రియంట్స్ అన్ని మిస్ అవ్వకూడదని. 7 PM కి కంపల్సరీ డిన్నర్ డైలీ తినేస్తాను. ఈ రోజు డిన్నర్ కోసం వెజ్జీస్ అన్ని బాగా వేసుకొని సేమియా ఉప్మా చేసుకొని తిన్నాను. ఇదే నా ఫుల్ డే మీల్ ప్లాన్. మీకు నచ్చితే గనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.